అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదిగోండి ఈరోజు సండే కదా, ఈయన చేపలు తీసుకొచ్చారు. చేపల కూర చేసి చూపిద్దామని ఇదిగోండి చేపలు చేయటానికి వచ్చాను. తీసావా కవర్లో? ఇదిగోండి చేపలు తీసుకొచ్చారు ఈయన. తీసుకురావడం కాదు, నువ్వు అడిగావని తెచ్చా. అదేలే చేపలు అంటుంది. చేపలు అంటే ఇష్టమని అడిగారు. 2 వారాల నుంచి చేపలు కట్ చేసి తీసుకొచ్చాను. ఏమైతే 2 వారాలు నడుస్తుంది. పోయిన వారం మటన్ తెచ్చాను, ఈ వారం ఫిష్ తెచ్చానండి. ఈ వారం చేస్తుంది చూడండి. ఉందండి చేపలు శుభ్రంగా కడిగేసేస్తాను. కడిగేసిన తర్వాత అప్పుడు అవన్నీ చేపిస్తాం, మసాలా వేయాలండి. ఇదిగోండి ఉప్పు పసుపు వేసండి, బాగా చక్కగా కడిగేస్తే ఇదిగోండి వేసేసాను ఉప్పు. ఇదిగోండి నిమ్మకాయ, ఉప్పు పసుపు కాదండి, ఉప్పు నిమ్మకాయ. ఇదిగోండి నిమ్మకాయ తెల్లగా వచ్చేస్తుంది. దాని మీద ఏమన్నా పులుసు అట్లా నల్లగా కనపడుతుంది కదా, అది కూడా పోతుంది. వేసేస్తే చక్కగా మురికి ఏమైనా ఉన్నా పోతుందండి. వాళ్ళు శుభ్రంగా చేసిస్తారైనా నాకు మళ్ళీ ఇంటి దగ్గర నేను నీట్గా కడుక్కోవాలి. సరే చేయరు, ఏం శుభ్రం. అదేలే వాళ్ళు ముందు అడవుడికి మొక్కలు కొట్టేస్తారు. అవును, అందుకని మనం జాగ్రత్తగా కడుక్కోవాలి. ఏం బాగాలేదా? బాగుంది, చేప బాగుంది, చాలా బాగుంది. 200 అంట. రాగండి రాగండి అంటే ముళ్ళులు ఉండవా ఇందులో? ఉంటాయి కానీ తక్కువ. రాగండి చేప ఎక్కువ తెస్తారు. లైవ్ ఫిషే తీసుకున్నాను. చూడండి ముక్కలు కూడా బాగున్నాయి. నేను తినను కానీ తెలిసింది కదా ఎలా ఉన్నాయి ఏంటని కదా. ఇదిగోండి కొంచెం నేను చింతపండు తీసుకున్నాను. ఎంత అంటే చేపల పులుసుకి కొంచెం పుల్లగానే ఉండాలండి. ఇది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పెద్దగా నిమ్మకాయ సైజ్ బత్తకాయలా ఉంది. అదే అంత ఉండాలి, ఎందుకంటే బత్తకాయ అంత ఉంది. చింతపండు నానబెట్టుకున్నాను కదా. ఇదిగోండి నేనేం చేస్తానంటే 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నా. 2 పెద్ద ఉల్లిపాయలు కడిగి శుభ్రంగా ఈ బొడ్లో కోసేసి చక్క దగ్గర పెట్టుకున్నాను. అంటే ఈయన బయటకు వెళ్ళారు, వచ్చేలోపు ఇవన్నీ చేద్దామని ఇంకా ఆగాను, మళ్ళీ మీకు చూపించాలి కదా అని. ఇదిగోండి ఒక 7-8 పచ్చిమిర్చి, 6 పచ్చిమిర్చి, 7 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి అల్లము ఎల్లుల్లిపాయలు. మిగతా మసాలా కూడా చూపిస్తా. ధనియాలు 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాలు ఎక్కువ వేసుకో అవసరం లేదు. మెంతులు ఒక 4 గింజలు. ఇదిగోండి చెక్క, కొంచెం చెక్క ఇంకా వేస్తా. ఇదిగోండి లవంగాయలు, యాలక్కాయలు వేయ అవసరం లేదు చేపల పులుసులో. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. జీలకర్ర, అసలు చేపల కూరకి అల్లం జీలకర్ర ఇవేనండి ఫ్లేవర్ ఇచ్చేది. జీలకర్ర 1 స్పూను అంత వేసుకోవాలా? ఇదిగోండి కొంచెం వేసాను. ఈ మసాలా అంతా మనం మిక్సీ పట్టేద్దాం. అందులో కొంచెం తీయి వేస్తా. చక్కగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అల్లము కడిగేసేసి ఈ ముక్కలు కోసేసి వేసేస్తాను. ఎల్లుల్లిపాయలండి మిక్సీ పట్టేస్తాను. పట్టేసి ఉంచుదాం అనుకున్నా, మళ్ళీ మసాలా చూపించాలి మన వాళ్ళకి, అందుకనే మసాలా వచ్చాక రుద్దుదాంలే అని ఉంచాను. ఓకే, ఉల్లిపాయ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా ఉల్లిపాయ ముక్కల కన్నా కూడా ఇదైతే గ్రేవీగా బాగుంటది, టేస్ట్ బాగుంటది. అంటే ఈ గిన్నె సరిపోవాలి కదా.
మజ్జికి ఇలా చీల్చాలండి. అప్పుడు ఏంటంటే రసం పట్టింది, బాగుంటుంది టేస్ట్. ఆ రసం దిగి ఆ పచ్చిమిరపకాయలు తిన్నా కూడా అండి చక్క పులుసు పట్టిద్ది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ వేసి మిక్సింగ్ చేసి పెడతావా? వేసేసి పట్టేస్తాను. కొంచెం ఎప్పటికే కొంచెం పులుసుగా మీ ఇద్దరేగా నేను తినగా మా పాప నేనేనండి. ఇదిగోండి ఇప్పుడు నేను అన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్ని పట్టిన మిక్సీ పట్టిన మసాలా అండి. ఇది మనం వేసేసుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లి గుజ్జు. ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్. ఇదిగోండి కారం అండి. చింతపండు పులుసుకి, చేపల పులుసుకి ఎక్కువే పోసుకోవాలి, ఎక్కువ వేయాలండి. ఇది మసాలా కారం కూడా వేస్తాను నేను. ఇదిగోండి మసాలా కారం సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి పచ్చిమిరపకాయలు. తర్వాత వచ్చింది కళ్ళుప్పు. ఇదిగోండి కళ్ళుప్పు ఒక అర స్పూను, అంటే 100 గ్రాములు. 100 గ్రాములు పోసుకోండి. నేనైతే మామూలు పోసేస్తాను, నాకు తెలుసు. ఐడియా ఉందిగా, ఇలా పోసేస్తా, అలవాటు అయిపోయింది. నేను ముందు నుంచి అలవాటుగా. చేపల కూరకండి నూనె ఎక్కువ పోసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చాలు. ఓకే. పెట్టుకున్న చింతపండు పులుసు ఇప్పుడు పోసుకోవాలి, చిక్కగా తీసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపాం కదండి. దాంతో పాటుగా చింతపండు రసం కూడా పోసుకోవాలి. చింతపండు రసం అండి చిక్కగా తీసుకోవాలి. కూరగాయలు కూడా వేస్తారనుకుంటా. మామిడికాయ పొద్దున రైతు బజార్కి వెళ్ళావు కదా నిన్న. ఈసారి తెస్తాను, ఉండదు కండి మామిడికాయను పులుసు. మామిడికాయలు తరమంటే తాలేదు, మర్చిపోయాను. మామిడికాయ చేప చాలా బాగుంటదండి, నాకు ఇష్టం కూడా. నేను మర్చిపోయాను. తిన్నావు నువ్వు? ఎందుకు చాలా సార్లు పుట్టిన. ఇదిగోండి అన్ని వేసేసాను కదా మనం. ఈ మసాలా కారం అంతా ఇలా కలిపేసుకున్నాము. నూనె ఎందుకు నరగదు, మసాలా పట్టింది చక్కగా. ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకుంటాం కదా, అంటే ముక్కకు పట్టాలి కదా. అసలు మనం అయితే ఇదండి ఇట్లా మనం నానబెట్టేసుకొని చక్కగా 1/2 గంట పక్కన పెట్టుకుంటే ఆ ముక్కకి ఇంకా పట్టిద్ది, ఇంకా బాగుంటుంది. ఏంటంటే మనకి ఇంకా భోజనం టైం సరే అని పెట్టేస్తున్నాను. ఇదిగోండి చింతపండు రసం తీసుకున్నాను కదా, చింతపండు రసం పోసేస్తాను. చక్కగా వడగట్టుకొని పోసేసేయాలి. ఈ వాటర్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే ఇక చక్కగా ఈ మసాలాకి ఈ వాటర్కి సరిపోతుంది. ఇది ఇప్పుడు నేను ఇలా పెట్టేస్తాను పైన. మనకి ఇది చక్కగా కొత్తిమీర అన్ని వేసేస్తాం కదండి. మసాలా ఉడికినప్పుడు మనకి చేపల కూర కలర్ అంతా చక్కగా కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి తెల్లగా ఉన్నట్టు కానీ చక్కగా ఉడకలేదుగా, అదే ఉడకలేదు. ఇదిగోండి పెట్టేస్తాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. తగ్గిస్తా. ఇదిగోండి కొంచెం మరీ తగ్గిచ్చేయద్దు, సిమ్లో అంతగా ఉడకదు. మామూలుగా కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి. ఇదిగోండి పెట్టేసాను. మూత కూడా పెట్టేస్తాను. చేపల కూర మనకి ఒక 10-15 నిమిషాలు చక్కగా ఉడికిపోతుంది, అయిపోతుందండి. ఇది మనం ఇలా పొయ్యి మీద పెట్టేసాం కదా, దీనికి నేను మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకుంటాను. ఉడికింది కదా అంటే ఇంకా ఉడకాలండి. అయితే నేను కొత్తిమీర కరివేపాకు ఇప్పుడే వేస్తా. కరివేపాకు అండి ఇప్పుడు మరిగేటప్పుడు వేస్తేనే ఇప్పుడు వేసేస్తా. కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వేసేస్తా. ఇదిగోండి కొత్తిమీర. అయిపోయిందా? ఇంకా ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇదిగోండి ఇలా తిప్పేసేస్తే కొంచెం దగ్గర పడి కట్టేస్తానండి. ఓకే,
సరే తర్వాత అయిపోయింది, చూద్దాము. ఉమ్, ఇదిగోండి చేపల పులుసు ఉమ్, చాలా బాగా వచ్చిందండి. ముక్క కూడా చాలా చక్కగా ఉడికింది. ఉమ్, అయితే నేను ఉప్పు చూసి చెప్తాను మీకు. ఉమ్. ఇదేంటి అది చేపలు వేపుడు కూడా చేపలు ఫ్రై పెట్టాను. ఫ్రై కూడా పెట్టాం. ఓకే. అనుకోండి మనకి ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి పులుసు. అన్నంలో చూసుకుని తింటా కూడా బాగుంటుంది. చూడు ఎలా ఉందో. సూపర్ అండి, కుదిరిందా? చాలా బాగుంది నిజంగా. ఇవ్వండి ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయిందండి. సూపర్, చాలా బాగుంది. చేపల పులుసు అయితే అయిపోయిందా? చేపల పులుసు చేసేసానండి. ఈ రోజు అండి మదర్స్ డే. మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. అయితేనండి మొన్నటిదాకా నాకు ఒంట్లో బాగాలేదు కదా, హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసామండి. బ్లడ్ తక్కువ ఉందని బాగా నీరసం అయిపోయింది, ఏ పని చేసుకోలేకపోతుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్లడ్ బాగా తక్కువ ఉందమ్మా, జాయిన్ అయిపో అర్జెంటుగా, బ్లడ్ ఎక్కిస్తాం అన్నారు. సరే ఇంకెందుకులు అని చెప్పి బ్లడ్ ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. 10 రోజులు పైన 15 రోజులు అవుతుంది వచ్చి, 10-15 రోజులు బాగా నీరసం ముందు బాగా నీరసం ఉండేది. అయితే అసలు నేను మామూలుగా నీరసం ఉందని వెళ్ళి చూపించుకున్నాను. ఇంకా బాగా బ్లడ్ తగ్గిపోయిందని బ్లడ్ అది ఎక్కించారు. ఇప్పుడు బాగానే ఉంది. అయితే డాక్టర్ గారు 3 నెలలు వాడమన్నారు మెడిసిన్స్. 3 నెలలు మెడిసిన్స్ వాడిన తర్వాత ఒకసారి కలవమన్నారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. ఇంకే టెస్టులు ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు, ఆపరేషన్ కూడా అవసరం లేదమ్మా దేనికి కూడా, ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు అని చెప్పారు. అందుకని 3 నెలలు మందులు వాడి మళ్ళీ కలవమన్నారు. అప్పుడు తెలిస్తే ఏంటన్నది తెలిసిద్ది. ప్రస్తుతానికి అయితే ఏం ఇబ్బంది లేదు. అదే ఏమంటారు, కణితులు ఏదో అంటారు కదండి, అది గర్భసంచిలో ఇప్పుడే వచ్చినాయి అంట. అదే గర్భసంచిలో కణితిలోనే ఏవో చెబుతున్నావు. అదండి. అయితే ప్రస్తుతానికి అయితే ఆపరేషన్ అయితే పడదంట, మందుల ద్వారా తగ్గిపోద్దమ్మా అని చెప్పారు. ఒక 3 నెలలు మందులు వాడి మళ్ళీ డాక్టర్ని కలవమన్నారు. ఇప్పుడు ఆ 3 నెలలు నేను మందులు వాడి తర్వాత మరి ఎలా ఉండదు చూడాలండి. అంటే కరిగిపోయినాయా లేకపోతే ఏమన్నా మళ్ళీ ఆపరేషన్ ఏమైనా పడిద్దా అని చూడాలి. కూడా అదే చెప్పారు. ఓకే అండి, మందులు వాడి డాక్టర్ని కలిస్తే ఏ విషయం ఉంటుంది. దేవుడి దయవల్ల అయితే ఏం ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. ఖర్చు బాగానే అయింది మాకు, ఒక 50-60 వేలు దాకా ఖర్చు అయినాయండి. అది మరి ఇక నుంచి కూడా బాగుండాలని మా అందరం కోరుకున్నాం. మీరందరూ ఏంటంటే బ్లెస్సింగ్ చేయండి, ఉన్నాయి ఆరోగ్యం కోరుకోవాలని మీరు కూడా ప్రేయర్ చేయండి. ఓకేనండి, ఇదండి ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.